90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో ప్రస్తుతం ఎవరైనా కూడా ఒక స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక మంచి కంపెనీలో విత్ హై శాలరీతో ఒక జాబ్ నాకు కావాలి అనుకునే వాళ్ళందరికీ కూడా కోడ్ జ్ఞాన్ అయితే ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అండ్ ఇప్పటి వరకు మనం ఎన్నో వీడియోస్లో ఎంతో మంది స్టూడెంట్స్ అయితే కోడ్ జ్ఞాన్లో జాయిన్ అయ్యి వాళ్ళు ఒక మంచి ప్యాకేజ్తో ఒక మంచి కంపెనీలో సెలెక్ట్ అయిన వాళ్ళని మనం ఎంతో మంది చూడడం జరిగింది. అండ్ అలాగే ఇంకా ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు కొత్తగా మంచి ప్యాకేజ్ తో సెలెక్ట్ అయ్యారు. ఇంతకీ కంపెనీ ఏంటో అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్. సో మీ పేరు? మన నేమ్ ఇస్ కీర్తి. కీర్తి ఎక్కడి నుంచి వచ్చావు? నెల్లూరు నుంచి వచ్చాను. నెల్లూరు నుంచి వచ్చావు అంటే నెల్లూరు నుంచి నువ్వు హైదరాబాద్ లో అంటే కోడ్ జ్ఞాన్ లో జాయిన్ అవ్వాలి అనేది నీకు ఎందుకు వచ్చింది ఆలోచన? నేను డిగ్రీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ని, BCA 2024లో పాస్డ్ అవుట్ అయ్యాను. సో ఎక్కడైనా కోర్స్ చేయాలి అనే థాట్ వచ్చింది. దాని తర్వాత మా బ్రదర్ ఇక్కడ ఉంటారనమాట, హైదరాబాద్లో జాబ్ చేస్తూ. మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ సాయివర్ధన్ సార్, మెంటర్ ఇన్ కోడ్ జ్ఞాన్. సో తనని కన్సల్ట్ అయ్యారనమాట. కన్సల్ట్ అయిన తర్వాత చూసి జాయిన్ చేశారనమాట. అంటే నువ్వు ఎప్పుడైతే కోడ్ జ్ఞాన్కి విజిట్ చేసావో అక్కడున్న ఫ్యాకల్టీ కావచ్చు, అక్కడున్న అట్మాస్ఫియర్ కావచ్చు, ఒక స్టూడెంట్కి ఎలా అనిపించింది, ఎలా ఫీల్ అవుతుంది? సో మెంటర్స్ అనే వాళ్ళందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనతో ట్రీట్ చేసే విధానం కానీ అదంతా కూడా చాలా బాగుంటుంది. మనకి ఏదైనా డౌట్స్ ఉన్న ఎక్స్ప్లెనేషన్ కానీ అదంతా చాలా బాగుంటుంది, ఫ్రెండ్లీగా ఉంటారు. సో అది నాకు చాలా బాగా నచ్చింది కోడ్ జ్ఞాన్లో. అండ్ అలాగే మరి కోడ్ జ్ఞాన్ నువ్వు వెళ్ళి విజిట్ చేసిన తర్వాత, మెంటర్తో కలిసిన తర్వాత, అంటే వాళ్ళు కొన్ని కంపెనీ ప్రకారంగా మా అకాడమీ ఇలా ఉంటుంది, ఇందులో ఇన్ని టెస్ట్ కండక్ట్ చేస్తాము అని కొన్ని అష్యూరిటీ ఇస్తూ ఉంటారు. అవి ఏమేమి మీకు ఇవ్వడం జరిగింది? వాటన్నిటిని ఫుల్ఫిల్ చేశారా? సో ఫస్ట్ మనకి 4 months ఉంటుంది కోచింగ్. 4 months తర్వాత కూడా మనకి 1 year వరకు ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుంది అనమాట. మన కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మనకి ఆపర్చునిటీస్ కానివ్వండి, ప్లేస్మెంట్ సపోర్ట్ కానివ్వండి మనకి ఇస్తూనే ఉంటారు అనమాట. 1 year వరకు అది అష్యూరెన్స్ అనమాట. కోడ్ జ్ఞాన్ నుంచి స్టార్టింగ్ లోనే మనకు చెప్తారనమాట. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని డ్రైవ్స్ అటెండ్ అవ్వడం జరిగింది? నేను నెంబర్ ఆఫ్ డ్రైవ్స్ అటెండ్ అయ్యాను. యాజ్ అ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ అయినప్పటికీ చాలా డ్రైవ్స్ కండక్ట్ చేశారు, అన్ని అటెండ్ అయ్యాను. సో ఫైనల్లీ ఐ హావ్ ప్లేస్డ్ ఇన్ CGA దిస్ మంత్. ఓకే, అంటే ఒక డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక మంచి కంపెనీకి సెలెక్ట్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అందులో మనకి అంటే బీటెక్ లాగా మనకి కొన్ని ఆప్షన్స్ ఉండవు. అలాంటప్పుడు అంటే కోడ్ జ్ఞాన్ నుంచి వారు ఏ రకంగా సపోర్ట్ చేశారు నీకు? నేను చాలా హోప్లెస్గా ఉన్నాను స్టార్టింగ్లో. డిగ్రీ స్టూడెంట్ని ఆపర్చునిటీస్ ఉంటాయో ఉండవో, బట్ కోడ్ జ్ఞాన్లో జాయిన్ అయిన తర్వాత ఎక్కడ నాకు హోప్లెస్ అనే ఆప్షన్ ఉండలేదు. చాలా అంటే వాళ్ళు మనకు చాలా కంఫర్ట్ ఇచ్చారనమాట. ఏం అవ్వదు, నువ్వు ఖచ్చితంగా ప్లేస్ అవుతావు అని చెప్పి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇవ్వడం జరిగింది. టెక్నికల్ టైంలో కానీ క్లాసెస్, టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకోవడంలో కానీ చాలా హెల్ప్ చేశారు. టెస్ట్లు, ఆప్టిట్యూడ్ టెస్ట్లు అనేవి ఉంటాయి, అవి కూడా క్రాక్ చేయడానికి ఆప్టిట్యూడ్ క్లాసెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ నేను హోప్ లాస్ అవ్వలేదన్నమాట. సో డెఫినెట్లీ నేను ప్లేస్ అవ్వగలను అని అనిపించింది. నమ్మకం వచ్చేసి అంటే ఒక బీటెక్ వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయో అవి నాకు కూడా ఉంటాయి అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. అండ్ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఒక మంచి కంపెనీలో ప్లేస్ అయ్యావు కాబట్టి. ఇంతకీ ప్యాకేజ్ ఎంత? 3.65. అంటే ఆ కంపెనీలో నువ్వు జాయిన్ అయినప్పుడు మనం కొంచెం రీసెర్చ్ చేస్తూ ఉంటాం కదా, అంటే ఇప్పుడు నువ్వు అయిన కంపెనీలో నీకు అనుకున్న బెస్ట్ క్వాలిటీస్ ఏంటి? సో కంపెనీ ఏంటంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అనమాట. చాలా ఇయర్స్ హిస్టరీ ఉంది, 50 years హిస్టరీ ఉంది. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. యాజ్ అ ఫ్రెషర్ గా మేము జాయిన్ అయ్యాము ఇప్పుడు. సో దాని ఆఫ్టర్ 2 or 3 years వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ గ్రోత్ ఇన్ దట్ కంపెనీ. అంటే శాలరీ పరంగా మనకి చాలా ఎక్కువగా ఇంక్రిమెంట్ ఉంటుంది. ఫ్యూచర్ చాలా బాగుంటుంది. అంటే ఇటు పేరెంట్స్ అలాగే స్టూడెంట్ యాంగిల్ నుంచి నువ్వు ప్రాక్టికల్ గా కోడ్ జ్ఞాన్ లో ఉన్నావు కాబట్టి నువ్వు చెప్పాలి అంటే ఏం చెప్తావు? సో మనకి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఎవరైనా కోచింగ్ అనగానే హైదరాబాద్ రావాలనుకుంటారు. మీరు కంపేర్ చేయండి ఫస్ట్ ఇన్స్టిట్యూట్కి డిఫరెన్స్ ఏంటి. చాలా మంది ప్లేస్ అయిన స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యి మీట్ అయ్యి ఒకసారి అడగండి ఎలా ఉంది ఏంటి, అక్కడ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది అని చెప్పి. మెయిన్లీ అన్నిటికీ కోడ్ జ్ఞాన్కి ఉన్న డిఫరెన్స్ నేనైతే ఒకటే చెప్తాను, ఫస్ట్ ఆపర్చునిటీస్. వితౌట్ ఎనీ ఆపర్చునిటీస్ we can't get into a IT company because we need opportunities to prove ourselves అనమాట.
సో మనం ప్రూవ్ చేసుకోవాలంటే ఆపర్చునిటీస్ అనేది ఇవ్వాలి కాబట్టి కోడ్ జ్ఞాన్ దాంట్లో ఎక్కడా తగ్గదు, ఆపర్చునిటీస్ ఇస్తూనే ఉంటుంది, డైలీ నెంబర్ ఆఫ్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తూనే ఉంటుంది. సో ఈ విషయం అయితే నేను గట్టిగా చెప్తాను. మిగతా ఇన్స్టిట్యూట్కి డిఫరెన్స్ ఏంటి అంటే డైరెక్ట్గా జాయిన్ అవ్వమని కూడా చెప్పడం లేదు. ఫస్ట్ మీరు కన్సల్ట్ అవ్వండి, కంపేర్ చేయండి, దెన్ ఓన్లీ యూ కెన్ జాయిన్ దే. గ్రేట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? సేమ్ మ్యామ్, నెల్లూరు నుంచి వచ్చాను. నెల్లూరు నుంచి. నీ బ్యాక్గ్రౌండ్? డిగ్రీ బ్యాక్గ్రౌండ్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. ఓకే, అంటే నీకు ఎప్పుడు అయినా అంటే లైక్ నువ్వు ట్రావెల్ అయ్యే ప్రాసెస్ లో ఒక బీటెక్ నేను ఎందుకు చదవలేదు, అక్కడ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా, నేను డిగ్రీ చేశాను, నాకు ఒక మంచి శాలరీ తోటి ఒక మంచి కంపెనీలో ప్లేస్మెంట్ వస్తుందా అన్న క్వశ్చన్ అయితే కామన్ గా ఉంటుంది కదా. సో అలా వచ్చినప్పుడు నీకు కోడ్ జ్ఞాన్ వాళ్ళు అంటే ఏ రకంగా నీకు హోప్ ని క్రియేట్ చేయడం జరిగింది? అంటే ఫస్ట్ కోడ్ జ్ఞాన్ లో డిగ్రీ బీటెక్ అనేది ఏమి ఉండదు, అందరికి సేమ్ ట్రైనింగ్ అండ్ సేమ్ టెక్నికల్ నాలెడ్జ్ వాళ్ళు షేర్ చేస్తారు. అది కాకపోతే ఆపర్చునిటీస్ మనం బయట కూడా చూస్తున్నాం, డిగ్రీ వాళ్ళకి తక్కువ, బీటెక్ వాళ్ళకి ఎక్కువ అలానే ఉన్నాయి. బట్ నేను డిగ్రీ 1 year నుంచి జర్నీ చేస్తున్నాను కోడ్ జ్ఞాన్తో. బట్ వెన్ ఎవర్ నేను ఫస్ట్ స్టార్ట్ అయ్యి నా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా నేను పేషెన్స్గా వెయిట్ చేస్తూనే ఉన్నాను, నాకు ఆపర్చునిటీస్ వస్తాయని. అలాగే వస్తూనే ఉన్నాయి, ఎన్నో డ్రైవ్స్కి అటెండ్ అయ్యాను. బట్ అట్ లాస్ట్ CGIలో ప్లేస్ అయ్యాను. థ్యాంక్ యూ మ్యామ్. అందరూ హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. కాకపోతే బీటెక్ ఎందుకు అనేది ఏం థాట్ అయితే ఇప్పుడు అసలు ఏం లేదు. ఓకే, డిగ్రీ వల్ల కూడా మనం ఇక్కడ జాయిన్ అయితే నాలెడ్జ్, టెక్నికల్ నాలెడ్జ్ అంతా కంప్లీట్గా మన దగ్గర ఉంటే మనం ఏ కంపెనీలో ప్లేస్ అవ్వచ్చు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. సో డిగ్రీ అయినా బీటెక్ అయినా ఏ గ్రాడ్యుయేషన్ అయినా కూడా మనకు ఒక మంచి కంపెనీ, పర్ఫెక్ట్ ఇన్స్టిట్యూట్ అనేది మ్యాటర్ అంటారు. సూపర్. అండ్ అలాగే అంటే ఇప్పుడు నువ్వు ట్రయల్ ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే టెస్ట్లు కావచ్చు అండ్ టీచర్స్ టీచ్ చేసే విధానం కావచ్చు, స్టూడెంట్ కి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటారు? ఫర్ షూర్ కోడ్ జ్ఞాన్లో జాయిన్ అయితే మాత్రం మెంటర్స్ ఫస్ట్ మనతో ఫ్రెండ్లీగా ఉంటారు. మనకి ఏదైనా డౌట్ వచ్చినా లేదా క్లాస్ రూమ్లోనే సాల్వ్ చేసేస్తారు ఆల్మోస్ట్. లేదు అన్నప్పుడు తర్వాత మన క్లాస్ రూమ్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ డే వచ్చి అడిగినా వాళ్ళు ఫర్ షూర్ సాల్వ్ చేస్తారు. మనకు అలా ఉంటేనే కదా మనకి ఏదైనా నేర్చుకోవాలి అన్నా కూడా మనం తొందరగా నేర్చుకోగలుగుతాము. సో మనం వెన్ కోడ్ జ్ఞాన్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు మనకి చెప్పారు, ఇలాగా వెళ్ళి చూడండి, మాట్లాడండి. ఫస్ట్ డెమో క్లాసెస్ కూడా అటెండ్ అయ్యాను. డెమో క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత కూడా నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే మనం జాయిన్ అవ్వచ్చు అని చెప్పి. తర్వాత మెంటార్స్తో మాట్లాడి వాళ్ళు నా డౌట్స్ క్లియర్ చేయడంతో నేను ఫర్ షూర్ తెచ్చుకోగలుగుతాను నా కాన్ఫిడెన్స్ కొంచెం బిల్డ్ అవుతూ వచ్చింది. అలాగే కమ్యూనికేషన్ క్లాసెస్, ఆప్టిట్యూడ్ క్లాసెస్ అవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా నాలో కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువ అవుతూ CGIలో ప్లేస్ అయ్యాను. సూపర్. నువ్వు ఫస్ట్ కోడ్ జ్ఞాన్కి వెళ్ళాలి అన్న ఆలోచన నీకెందుకు వచ్చింది? మ్యామ్, డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎవరికైనా నాకైతే ఐటీలో జాబ్ చేయాలి అని ఒక గోల్ ఉంది. సో మా మదర్ని అడిగాను, ఇలా జాబ్ చేయాలి అనుకుంటున్నానంటే ఎవరైనా ఫస్ట్ హైదరాబాద్కే వెళ్ళిపో కోచింగ్కి అంటారు. సో అలాగే హైదరాబాద్కే వచ్చాను. వచ్చిన తర్వాత మా మదర్ అంతా రీసెర్చ్ చేసి ఈ కోడ్ జ్ఞాన్ వేరే ఇన్స్టిట్యూట్స్ అన్నీ చూసుకొని తర్వాత కోడ్ జ్ఞాన్కి కన్సల్ట్ అయ్యాము. కన్సల్ట్ అయిన తర్వాత వీళ్ళు ఇచ్చే కాన్ఫిడెన్స్ కానీ వాళ్ళు ఏమేమి మనకి ఇవ్వగలుగుతారు సర్వీసెస్ అవన్నీ వాళ్ళ దగ్గర నుంచి మేము మా మదర్ కాన్ఫిడెన్స్ ఓకే అని ఫర్ షూర్ బిలీవ్ చేశారు. సో ఆ బిలీఫ్ ని వాళ్ళు ఈ రోజు పూర్తి చేశారు, కంప్లీట్ అయింది ఫర్ షూర్. అండ్ అలాగే అంటే టెస్ట్లు కావచ్చు వీళ్ళు కండక్ట్ చేసేది అంటే మనకి చాలా సార్లు కొన్ని ఇన్స్టిట్యూషన్లు మనం చూస్తే ఎక్కువ టైం ఉండదు మనకి, అంటే పర్టికులర్ ఈ టైంలోనే మనం ఫినిష్ చేసుకోవాలి అన్నట్టు ఉంటుంది. అదే ఇక్కడ కోడ్ జ్ఞాన్లో మనకి అంటే మనం నేర్చుకోవాలి, మనం ప్రాక్టీస్ చేయాలి, మాకు ఈ టైం కావాలి అంటే అలాంటి ఆప్షన్ కూడా ఉంటుంది. యా మ్యామ్, ఫర్ షూర్. అంటే క్లాసెస్ టైం టు టైమే ఉంటాయి. తర్వాత ప్రాక్టీస్ సెషన్స్ అనేవి మనకి ఎప్పుడైనా ఉంటాయి. మార్నింగ్ మనం ఎప్పుడు వచ్చినా ఈవినింగ్ అరౌండ్ 6 ముందు అయినా ఎప్పుడైనా మనం ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. క్లాసెస్ అయిపోయిన తర్వాత అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ గుడ్ ఐ బిలీవ్ ఫర్ ప్రాక్టీస్ సెషన్ కానీ లేదన్నా ఏదైనా టెస్ట్ కూడా వీక్లీ టెస్ట్ కండక్ట్ చేస్తారు, హ్యాకథాన్స్ కూడా కండక్ట్ చేస్తారు మాలోని ఇంప్రూవ్ చేసుకోవడానికి మా టెక్నికల్ నాలెడ్జ్ని. సో బెస్ట్ ఐ బిలీవ్. సో ఫైనల్ గా కోడ్ జ్ఞాన్ గురించి నీ ఎక్స్పీరియన్స్ తో ఒక 2 words లో షేర్ చేయాలి అంటే ఏం చెప్తావు? వచ్చే స్టూడెంట్స్ కి నువ్వు ఎలాంటి అష్యూరెంట్ ఇస్తావు అనమాట? యా, ద బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ ఫర్ యువర్ ఫర్దర్ ఫ్యూచర్ ఐ బిలీవ్. అంటే మనం ఏం జీరో ఎక్స్పెక్టేషన్స్తో వస్తే ఇక్కడికి వాళ్ళు మనకి 100% ద ఫ్యూచర్ని చూపిస్తారు అని ఐ బిలీవ్. యా మ్యామ్, నేను ఎగ్జాంపుల్ కూడా. ఓకే, యా మ్యామ్. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి అంటే చాలా మంది పేరెంట్స్ కూడా ఒక ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేయాలి అంటే
బడ్జెట్ ఎలా ఉంటుంది, అది చాలా Yeah. కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. Yeah, yeah. అలా చూసుకుంటే కోడ్నియన్ అందరికీ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయడంతో పాటు ఒక బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది అని చెప్పొచ్చా? Yes, ma'am, for sure, budget friendly, and we are also a middle class family. So middle class family నుంచే వచ్చాం కాబట్టి we are also happy with the budget, and వాళ్ళు ఇచ్చిన మాకు లైక్ ఫీజ్ పే చేయమని చెప్పింది కూడా ఓకే, వీఆర్ ఓకే. అండ్ నెక్స్ట్ వాళ్ళకు కూడా ఎవరు జాయిన్ అయినా కూడా వాళ్ళకు కూడా ఓకే. ఇప్పుడు మనం ఫీ పే చేస్తున్నామని మనం ఆలోచిస్తాం, కానీ తర్వాత వాళ్ళు ఇచ్చే ఫ్యూచర్ కూడా మనం ఆలోచించుకోవాలి అనేది ఒక పాయింట్. పేరెంట్స్ ఆలోచించాలి. వర్తబుల్ మొత్తం. యా మ్యామ్, ఫర్ షూర్ వర్తబుల్. ఎనీవేస్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్. సో చూసారు కదా, మరి మీరు కూడా ఎవరైనా కూడా ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యి ఒక కోర్స్ నేర్చుకొని హై శాలరీ తోటి నేను బయటికి రావాలి అనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కలని ఈ రోజు కోడ్నా నెరవేరుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. మరి మీరు కూడా ఎవరైతే స్టూడెంట్స్ కోడ్నాలో జాయిన్ అవ్వాలి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి అంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.